ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని సినిమాలు, ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? ఎవరితో వీళ్ళతో చేస్తే బాగుంటది అని అనుకున్న వాళ్ళు ఎవరు? హీరో ఎవరండి? పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేశారా? తగ్గేదేలే. చేశారా తనతో? అన్నవరమో సంథింగ్ అన్నవరం చేశానండి. యాక్చువల్గా నాకు పెద్దగా అంటే ఆయన గురించి అనేది నాకు అసలు ఎక్కువ తెలియదు. అసలు నా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు నా ఫేవరెట్. ఓకే. శ్రీదేవి గారు జగదేక వీరుడు అతిలోక సుందరి అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు చాలా ఫేవరెట్ నాకు. సో ఆ అభిమానం అలా కంటిన్యూ అయిపోయింది. నేను పవన్ కళ్యాణ్ గారు అనేది నాకు పెద్దగా నాకు అసలు తెలియదు. అయితే నాకు అనుకోకుండా అన్నవరం తమిళ్లో చేశాను. నేను తమిళ్లో చేశానని చెప్పి మళ్ళీ ఇమ్మీడియట్గా తెలుగులో కూడా ఇచ్చాను నాకు. ఆసిన్ మదర్గా చేశాను. ఆ మూవీ చేస్తున్నప్పుడు నాకు ఆయన పరిచయం అయ్యారు. ఆయన అనుకున్నారు, ఏంటమ్మా ఇంత బాగా చేస్తున్నావు, ఎక్కడ చెన్నై నుంచి వచ్చావా ఏంటి అన్నారు. లేదు సార్ ఇక్కడ. అబ్బా ఇక్కడ ఇలా ఆర్టిస్టులు ఉన్నారా అన్నట్టుగా అన్నారు ఆయన. నాకు అర్థం కాలేదు. అంటే అంటే ఇక్కడే ఉంటున్నానండి, ఇక్కడే హైదరాబాదే నేను ఉండేది. కాకపోతే ఒరిజినల్గా వేరే ఆంధ్ర, కానీ ఇక్కడే ఉండి నేను షూటింగ్స్ అవి చేస్తున్నాను అని అంటే కొంచెం అప్రిషియేట్ చేస్తారు. అంటే సీన్ చేస్తా ఉంటే బాగా చేస్తావమ్మా, బాగా ఇదిలో ఉంది అని. అంత తర్వాత నాకు ఆయనతో మాట్లాడుతూ ఆయన ప్రవర్తన కానీ, ఆయన కూర్చునే విధానం లేదు, ఆయన మాట్లాడుతుంటే ఆయన చెప్పే విధానాలు ఎందుకో నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. మామూలుగా ఇలా నేను కుర్చీలో షార్ట్ అయిపోయిన తర్వాత మనం వచ్చి కుర్చీలో కూర్చుంటాం. బట్ ఆయన వచ్చేసి కింద దులిపేసేసుకొని నేల మీద కూర్చునేవాడు. సార్ అదేంటి సార్ అని చెప్పి మీరు లేచి ఎంచుంటే, లేదు లేదమ్మా నాకు ఇలాగే ఇస్తాను, ఇలాగే కూర్చుంటానని. నాకు అర్థం కాల. అంటే ఇలా ఉంటారు అంటే అంతకుముందు అన్ని సినిమాలు చేశాను. అదే కదా, మీరు చాలా మంది ఎంతో మంది చూస్తున్నారు చేసేసాను కదా. బట్ అందరూ అలా బీచ్ చేయలేదు, ఈయనేంటి డిఫరెంట్ గా ఉన్నారు అని చెప్పేసి అనుకున్నా నేను. తర్వాత ఆయన కొన్ని వేదాంతం ఇది కానీ కొంచెం ఆధ్యాత్మికంగా కొంత అవి చెప్తూ ఉంటే అసలు ఆయన చెప్పేవి వింటూ ఉంటే నాకు ఎందుకో అయిపోయి ఏంటి ఇంత బాగా చెప్తున్నారు, ఇంత నాలెడ్జ్ ఉంటుందా అని చెప్పేసి అలా అయిపోయి కనెక్ట్ అయిపోయాయి. కొంచెం అంటే ఆయన అభిమానం, ఓహో ఆయన పద్ధతులు బాగున్నాయనే అభిమానం పెంచుకున్నాను నేను. అందుకే కదండి తర్వాత కూడా నేను మారడానికి కొన్ని నేర్చుకోవడానికి చాలా మట్టికి నాకు ఇన్స్పిరేషన్. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇంత అభిమాన స్థాయి ఇంత ఉండడానికి కారణం కూడా అట్లాంటి అదే కదా. సో ఒక మంచి దాంట్లో మీరు ఆయన పరిచయం ద్వారా మీకు ఒక మంచి పాత్ర మీ లైఫ్ లో కూడా వచ్చింది.